డియర్ స్కైసే ఫ్యామిలీ మెంబర్స్, మనం ఇప్పుడు స్కైసే యాప్లో అమౌంట్ ఎలా లోడ్ చేయాలి, యాడ్ మనీ ఎలా చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు చూడబోతున్నాము. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్కైసే యాప్ ఓపెన్ చేసి హోమ్ బటన్ టచ్ చేయాలి. స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము అమౌంట్ యాడ్ చేయాలంటే మనకు వ్యాలెట్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్కై వ్యాలెట్ ఉంటుంది. ఇక్కడ స్కై వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా స్కై వ్యాలెట్ కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక వ్యాలెట్ హోమ్ బటన్ పక్కన ఇక్కడ వ్యాలెట్ అని చెప్పేసి ఉంటుంది. కింద హోమ్ బటన్ పక్కన వ్యాలెట్ క్లిక్ చేయాలి. వ్యాలెట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్యాలెన్స్ యాడ్ చేయాలంటే యాడ్ మనీ క్లిక్ చేయాలి. మినిమం 100 రూపీస్ యాడ్ చేయాలి. మనం అప్గ్రేడ్ చేయాలంటే 99 రూపీస్తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు మెంబర్ అప్గ్రేడేషన్. కానీ ఇక్కడ మనము 100 రూపీస్ లోడ్ చేయాలి. 100 రూపీస్ లోడ్ చేయాలి. 100 రూపీస్ లోడ్ చేసి మనం ఇక్కడ యాడ్ మనీ క్లిక్ చేస్తే మినిమం 100 చేయాలి. మామూలుగా మెంబర్ అప్గ్రేడేషన్ 99 రూపీస్, కానీ మినిమం 100 రూపీస్ లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ యాడ్ మనీ క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్, గూగుల్ పే, ఫోన్పే అని వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే అనేది మనకి అప్డేట్స్ ఉంది, అది తర్వాత వస్తుంది. మనం ఇప్పుడు క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఇక్కడ క్యూఆర్ కోడ్ తీసుకున్న తర్వాత మనకి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా జనరేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద కూడా రాసి ఉంటుంది, ప్లీజ్ కంప్లీట్ ద పేమెంట్, యువర్ మనీ విల్ బీ క్రెడిటెడ్ టు యువర్ వ్యాలెట్ విత్ ఇన్ 3 minutes. సో మనం పేమెంట్ చేసిన తర్వాత ఒక 3 to 5 minutes పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. సో ఇది వెయిట్ చేయగలరు. ఇక్కడ మనము క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మన యొక్క ఫోన్పేలోకి వెళ్ళాలి. ఫోన్పేలోకి వెళ్ళి ఇక్కడ మనం ఫోన్పేలోకి వెళ్తున్నాము. సో ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మనం దాని ఫోన్పే పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నాను. మీకు పాస్వర్డ్ కనబడకపోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఫోన్పే హోమ్ బటన్, హోమ్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. హోమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ హోమ్లోకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కానర్ టచ్ చేయాలి. స్కానర్ టచ్ చేసినట్టయితే మనకి సో గ్యాలరీ క్లిక్ చేయాలి. గ్యాలరీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు తీసిన స్క్రీన్ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. 100 రూపీస్ అని ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్కి వెళ్ళాలి. ప్రొసీడ్కి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకు పేమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మన యాప్లోకి వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు హోమ్ బటన్ టచ్ చేసి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ వ్యాలెట్ టచ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు 67 ఉన్న దగ్గర 167 అనేది యాడ్ అవుతుంది. అంటే మీకు 0 ఉంటే 100 రూపీస్ యాడ్ అయి ఉంటుంది. యాడ్ అయిన తర్వాత మనం మళ్ళీ హోమ్కి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ మెంబర్ అప్గ్రేడేషన్ చేయాలంటే ఇక్కడ కింద సర్వీసెస్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెంబర్ కిట్ టచ్ చేయాలి. మెంబర్ కిట్ టచ్ చేసి ఇక్కడ మెంబర్ ఫీ 99 రూపీస్ అని కనబడుతుంది. అప్గ్రేడ్ టు మెంబర్ అని క్లిక్ చేయాలి. మనకు కన్ఫర్మ్ మెంబర్షిప్ అప్గ్రేడ్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ అనే క్లిక్ చేస్తే ఇక ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ వస్తుంది అమౌంట్ యాడ్ అయిన తర్వాత. కానీ ఇక్కడ నాకు ఆల్రెడీ మేము రిటైలర్ కాబట్టి నాకు ఇక్కడ అప్గ్రేడ్ మెంబర్ నేను చేసుకున్నాను కాబట్టి నాకు కాదు. సో ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ప్రొఫైల్కి వెళ్ళి పైన లెఫ్ట్ సైడు బొమ్మ ఉంటుంది మన టైం కింద. అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ కార్డ్ చెక్ చేసుకున్నట్టయితే మీరు మెంబర్ అప్గ్రేడేషన్ ఇప్పుడు ఇక్కడ నాకు మెంబర్ రిటైలర్ అని ఇట్లా చూపిస్తుంది. మెంబర్ అప్గ్రేడేషన్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో వెల్కమ్ కార్డు చూసుకున్నట్టయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇట్లా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో నేను రిటైల్ కాబట్టి నాది ఇది జిఎస్టీ అమౌంట్, జిఎస్టీ కూడా పే చేస్తుంది కంపెనీ. సో విత్ జిఎస్టీ రిసిప్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది మనం మనీ యాడ్ చేసుకోవడం ఎలా అని, వ్యాలెట్లో ఎలా మనీ యాడ్ చేయాలి, ఎలా మెంబర్ అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, సేమ్ మనము వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకోవాలి, రిటైలర్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే కూడా సేమ్. ఫస్ట్ 2000 రూపీస్, మ్యాక్సిమం 2000 మాత్రమే యాడ్ అవుతుంది. సో 2000 రూపీస్ అనేది యాడ్ చేసి యాడ్ మనీ క్లిక్ చేయాలి. యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత సేమ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇంతకుముందు లాగానే సేమ్ క్యూఆర్కి వెళ్ళాలి. ఇక్కడ క్యూఆర్కి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ ఫోన్పేలోకి వెళ్ళాలి. ఫోన్పేలోకి వెళ్ళి పేమెంట్ చేయాలి. 2000 రూపీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మన యొక్క ఫోన్పేలోకి వెళ్ళాలి. ఫోన్పేలోకి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ సేమ్ ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్న క్యూఆర్ ఏదైతే ఉందో అది టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ సేమ్ కంపెనీ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ ప్లస్ 2000 రూపీస్ ప్రొసీడ్ టు పేమెంట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు అందులో యాప్లోకి వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ అమౌంట్ చెక్ చేసుకుంటే మనకు హోమ్ బటన్ టచ్ చేయాలి. ఒకసారి హోమ్ బటన్ టచ్ చేసి అమౌంట్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అమౌంట్ యాడ్ కాకపోతే ఒక 3 to 5 minutes వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం రిటైలర్కి అమౌంట్ యాక్చువల్లీ 3303 రూపీస్, బట్ ఇక్కడ మీరు రిటైలర్ అమౌంట్ 2000 యాడ్ చేసాం కాబట్టి రిమైనింగ్ 1305 రూపీస్ యాడ్ చేయాలి. యాడ్ మనీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పిన మాదిరిగా క్యూఆర్ తీసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మనం ఫోన్పేలోకి వెళ్ళి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత మీరు మళ్ళీ ఇందులోకి వచ్చేసి యాప్లోకి వచ్చేసి ఒకసారి హోమ్ బటన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ బటన్ టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఒక చెక్ చేసుకోండి, ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంతే. దీని తర్వాత మళ్ళీ రిటైలర్ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అని అంటే మనం హోమ్ బటన్కి వెళ్ళాలి. హోమ్ బటన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ సర్వీసెస్లో రిటైలర్ కిట్ అని చెప్పేసి ఉంటుంది. బై పిన్ కంటిన్యూ చేయాలి. బై పిన్ అనేది నువ్వు ఎన్ని పిన్స్ చేసుకుంటావు, 1, 2, 3 అనేది ఇక్కడ మనం అమౌంట్ యాడ్. సో ఇక్కడ 1 పిన్ వాల్యూ రిటైలర్కి 3303 రూపీస్. సో 1 పిన్ ఈక్వల్ టు, సో కొట్టిన తర్వాత సెండ్ గెట్ ఓటీపీ కొట్టాలి. సో ఆటోమేటిక్గా మనకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓటీపీ సెండ్ టు సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో పర్చేస్ పిన్ దగ్గరికి వెళ్ళి మనం ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ 578717 578717. సో పర్చేస్ పిన్ అని చెప్పేసి కొట్టినట్టయితే నాకు ఇందులో బ్యాలెన్స్ లేదు కాబట్టి నాకు తెలిసి బ్యాలెన్స్ లేదని చెప్పేసి వస్తుంది. ఇన్వాలిడ్ ఓటీపీ, సారీ మిస్టేక్. 578717. సో ఇది పర్చేస్ పిన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని వస్తుంది. బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఇంటూ పర్చేస్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మనము అందులో బ్యాలెన్స్ వేసుకున్నాక పర్చేస్ పిన్ అని కొట్టగానే మనకు ఒకటి పిన్ అనేది జనరేట్ అవుతుంది. వ్యూ పిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పిన్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో పిన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను తర్వాత. సో ఇక్కడ నో రికార్డర్ ఫౌండ్ అనే దగ్గర పిన్ అనేది వస్తుంది. ఈ కాపీ చేసుకోవాలి. కాపీ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి అప్గ్రేడ్ రిటైలర్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం ఏదైతే అక్కడ కాపీ చేసినా ఇక్కడ పేస్ట్ చేసి అప్గ్రేడ్ రిటైలర్ అని కొట్టేసేయాలి. ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ రిటైలర్ అప్గ్రేడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో యాడ్ మనీ ఎలా చేసుకోవాలి, మెంబర్ అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం యాప్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్ కేస్ మొబైల్ రీఛార్జ్ చేస్తే మనకి హిస్టరీ అనేది క్లిక్ చేయాలి. రైట్ సైడ్ లాస్ట్కి ఉంటుంది. హిస్టరీ క్లిక్ చేసినట్టయితే నేను ఇంతకుముందు చేసిన రీఛార్జెస్ ఏమున్నాయని చూపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు వ్యాలెట్ మళ్ళీ ఒకసారి టచ్ చేసి మీరు యాడ్ మనీ చేసిన అమౌంట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు చేసుకున్నట్టు మెంబర్ అప్గ్రేడేషన్ కానీ రిటైలర్ అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్ కింద చూడండి, నాకు ట్రాన్సాక్షన్స్ చెక్ చేసినట్టయితే నాకు ఈరోజు 14 రూపీస్ బోనస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది యూటిలిటీ బిల్ మీద. సో అదేవిధంగా ఇక్కడ కూడా చెక్ చేసుకొని ఫ్రెండ్స్, యూటిలిటీ బిల్ మీద మనకు నిన్న కూడా క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ మన డౌన్ లైన్లో క్యాండిడేట్ ఒకతను చేసుకున్నట్టయితే బిల్ అప్లోడ్ చేస్తే 60 పైసా రావడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు మన టీం అనేది అప్డేట్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా స్కైవే లైట్లో చెక్ చేసుకున్నట్టయితే మన టీం మన డౌన్ లైన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ L3లో వచ్చేసి 7 రూపీస్ వచ్చింది నాకు ఈరోజు. సో అదేవిధంగా ఒక తను రీఛార్జ్ చేసుకున్నాడు లెవెల్ 2లో వచ్చేసి నాకు 90 పైసా రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మీరు డౌన్ లైన్లో రీఛార్జ్లు చేస్తే ఇక్కడ 1 రూపీ 7 రూపీస్ అనేది ఇక్కడ 0.6 అనేది రావడం, ఇక్కడ 1.1 అనేది రావడం. లెవెల్ 1లో 147 చేస్తే 1.1 వచ్చింది. అదేవిధంగా రిటైల్ అప్గ్రేడేషన్లో 500 రూపీస్ రావడం జరిగింది. అదేవిధంగా 0.9 అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకు ఒక మెంబర్ నుంచి 1 రూపీ వచ్చిన మన టీం ఒక 1000 మంది ఉంటే ప్రతిరోజు మనం 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన యాప్ అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టీం మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.